నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై చెరుకూరి గ్రూప్. కర్ణాటక రాష్ట్రం ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం, మరెన్నో దివ్య ఆలయాలకు ఆలవాలం. ఈ కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఉద్యాన నగరిగా, ఐతిహాసిక పుణ్యక్షేత్రంగా మాత్రమే కాక ఒక విహారయాత్రా స్థలంగా కూడా ప్రసిద్ధి చెందిన పుణ్య ప్రదేశం. విమానాశ్రయానికి దాపుననే 25 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న సుందర దర్శనీయ పుణ్యక్షేత్రం శివోహం శివమందిరం. భారీ శివ విగ్రహంతో మరో మురుడేశ్వర్లా భాసిల్లుతున్న క్షేత్రమిది. ఈ క్షేత్రంలో సాక్షాత్తు మహాశివుడు శివ మహాదేవునిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో నేటి తీర్థయాత్రలో చూద్దాం. వీర శైవానికి పెద్ద పీట వేసింది, శివారాధనకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చింది. అందుకే ఈ కన్నడ నేలపై అనేక శివాలయాలు, శైవ క్షేత్రాలు అలరారుతున్నాయి. గోకర్ణ వంటి ప్రసిద్ధ పౌరాణిక ప్రాశస్త్య క్షేత్రం, మురుడేశ్వర్ వంటి అపూర్వ శైవధామం ఇదే నేలపై వర్ధిల్లుతున్నాయి. వాటిలో బెంగళూరులోని ఈ మందిరం కూడా ఒకటి. శైవ భక్తులనే కాదు, పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తోన్న శివధామం బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్డులోని శివోహం శివమందిరం. అరవై అడుగుల భారీ విగ్రహంతో మరో మృడేశ్వర్ అన్నంతగా ఆకట్టుకుంటోన్న విరాట్ స్వరూప శివ పరమాత్మ. పంచధామ్ యాత్రానుభూతిని కలిగించే అద్భుత నిర్మితి శివోహం మందిరం విలక్షణాంశం. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ బెంగళూరు శివోహం మందిరంలోనే దర్శించుకునే సదవకాశం శివోహం మందిర దర్శనా ఫలం. విశ్వం వినువీధుల్లో నవగ్రహాలను సందర్శించుకుంటున్నట్టనిపించే వినూత్న నవగ్రహాలయం శివోహం మందిరం అద్భుతం. అందాల నడుమ, సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న దివ్యాలయం బెంగళూరు శివోహం శ్రీ శివమందిరం. దేశంలోని అత్యంత పెద్దదైన శివ విగ్రహం మురుడేశ్వరంలో ఉండగా, అటువంటిదే ఈ ఆలయ ముఖద్వారం వద్ద ఓ భారీ శివ ప్రతిమ విరాజిల్లుతోంది. అనేక విశిష్టాంశాలతో విలసిల్లే ఈ శివోహం శివ మహాదేవుని మందిరంలోని గర్భాలయ శివదర్శనం పరమ పావనం. మురుడేశ్వరం, గోకర్ణ వంటి క్షేత్ర సమాన దర్శన పుణ్యప్రాప్తం. ఎక్కడా లేని వైచిత్రినంతా తనలోనే ప్రదర్శించే దేవుడు పరమశివుడు. తాను వెలసిన అలా వైశిష్ట్యాలతోనే ప్రకటితమవుతాడు. బహులింగాల మధ్య అనేక విశేషాల నడుమ బెంగళూరు మహానగరంలో శ్రీ శివోహం శివమందిరాన గర్భాలయ దేవునిగా, అంగరహిత లింగరూపునిగా ప్రకటితమయ్యాడు. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానాంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. నానా విధములైన రత్నాలు లేకపోయినా విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు భువనైక సుందరుడవుతాడు శివుడు. రత్న ఖచ్చిత సింహాసనం లేకపోయినా ఓ పానబట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమానంద పరమేశ్వరుడు ఉద్యానవన నగరి బెంగళూరు మహానగరంలో విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఓ అధునాతన కట్టడంగా శివోహం శివమహాదేవుని మందిరంలో విరాజిల్లుతున్నాడు. దాదాపు 25 సంవత్సరాల క్రితం నిర్మితమైంది ఈ మందిరం.
ఈ ఆరామ మూల విరాట్టుగా ప్రతిష్ఠితుడైన శివుడు గుండ్రటి పానవట్టంపై నల్లని నునుపైన శివలింగంగా నెలకొన్నాడు. చెంతనే శివహస్తాభరణమైన త్రిశూలం కూడా భక్తుల నీరాజనాలందుకునేంతగా నెలకొని ఉంది. ఆ త్రిశూలం స్వర్ణవర్ణంలో మెరసిపోతూ శివలింగం కంటే పెద్దదిగా ఉంటుంది. అందుకే ఈ శివలింగం శివోహ మందిరాన ఒక విశిష్ట శివలింగమై అలరారుతోంది. బిల్వపత్రాలు, నానావిధ పూలదండల అలంకారంలో ఎంతో అందంగా కానవస్తుంది. రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం అతుల చతుర పటలౌకిక మూర్తిం సకల. శైవ భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా భావించే శైవ క్షేత్రాల్లో ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్ శివోహం సుందర శివమందిరం ఎంతో ప్రముఖమైనది. గోపురాలు, విమాన శిఖరాలు సగర్వంగా నీలి అంబరాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తుగా పరివేష్టితమై ఉంటాయి. శివుని చేతి ఆయుధమైన త్రిశూలం విశ్వాంబరాలకు దూసుకెళ్లుతోందా అన్నంత దీటుగా గర్భాలయ మూల విరాట్టుగా ఉన్న శివలింగం పక్కనే నిలబడి ఉంటుంది. శైవాగమాన్ని ఎల్లడెలా వ్యాపింపజేయడానికి సంకల్పించిందా ఏమీ ఆ త్రిశూలం అన్నంత దృఢంగా నిలబడి ఉంది. అద్భుత శిల్ప సోయగాలతో, అపురూప విశేషాలతో ఈ శివోహం శివమందిరం ఎంతోమంది యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయ ప్రవేశం చేసిన క్షణం నుంచి దేవాలయం ఆశాంతం పూర్తిగా చూసేంత వరకు ఎన్నో విశేషాలతో కూడుకొని ఉంటుంది ఈ మందిరం. గర్భాలయంలో శివ మహాదేవుని లింగరూప దర్శనం చేసుకున్న భక్తులు ఇదే ఆలయంలో ఉన్న విశేషమైన కట్టడాలను తిలకించేందుకు సంసిద్ధులవుతారు. ఆ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. చూసిన కొద్దీ చూడాలనిపించేంత విశిష్టమైన కట్టడాలతో అపూర్వ శివధామంగా ఈ శివోహం శివమందిరం భాసిల్లుతోంది. బెంగళూరులోని ఈ శివోహం శివమందిరాన్ని జటానంద హెచ్ మెల్వాని అనే పరమ శివభక్తుడు నిర్మించినట్టుగా ఇక్కడి వారు చెబుతారు. దేశంలోని వివిధ శివాలయాల్లో ఉన్న అపురూప అంశాలన్నింటినీ ఏరికూర్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఓ భవ్య నిర్మాణంగా ఈ శివోహం శివమందిరాన్ని రూపొందించారు. ఈ బృహదాలయానికి అల్లంత దూరానికి చేరుకోగానే ఓ భవ్య శివ ప్రతిమ, ఆ ప్రతిమ వెనుక హిమశిఖరం లాంటి నిర్మాణం కానవస్తాయి. ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు. తాము బెంగళూరు శివోహం మందిరానికొచ్చామా లేక ఆ కైలాసగిరికే వచ్చామా అన్నంత సంభ్రమాశ్చర్యాలు కలుగక మానవు. ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా నలుపు. తెల్లని మంచు తెరల హిమవన్నగాలు, వాటి ముందు పులి చర్మంపై చతుర్భుజుడైన పరమశివుడు ఆసీనుడై ఉంటాడు. ఆ భారీ శివమూర్తిని చూసినంతనే మృడేశ్వర్ మహాక్షేత్రాన విరాజిల్లుతోన్న భారీ శివపరమాత్మ విగ్రహం గుర్తురాకమానదు. మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా. ఓ పెద్ద శివలింగం పాదభాగంలో ఏర్పాటు చేసిన ప్రవేశద్వారం గుండా ఈ శివమందిరంలోకి అడుగెడతారు భక్తులు.
లోపలికి వెళ్లిన భక్తులు ఓ పెద్ద ఆవరణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిన నీటి జలధారలతో నిత్యాభిషిక్తుడవుతోన్న శివలింగాన్ని దర్శించుకుంటారు. మరోచోట మూలవిరాట్ నెలకొన్న మందిరం ఉంది. మూలవిరాట్ శివలింగానికి సమీపాననే అభిషేకాలు చేసేందుకు వీలైన మరో శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం. గర్భాలయానికి ఎదురుగా మధ్యలో నందీశ్వరుని ప్రతిమ ఒకవైపు, చతుర్భుజుడైన వినాయకస్వామి మరోవైపు, త్రిశూలం డమరు చేబూనిన శివసతి ప్రతిమలు పాలరాతి విగ్రహాల వలె తెల్లని శిలామూర్తులున్నాయి. न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वा पाणिपादं न चो. ఆలయం యావత్తూ ఎటు చూసినా శివలోకమైన కైలాసం వలె విరాజిల్లుతుంటుంది. ఈ ఆలయంలో సంచరించే యాత్రికులు తాము సాక్షాత్తు కైలాసంలో విహరిస్తున్నామా అన్న అనుభూతిని పొందుతారు. తన పతి పరమేశ్వరుని జాడ తెలియక తల్లడిల్లిన పార్వతికి తన భర్త తిరిగి వస్తున్నాడనే శుభవార్త విని అభ్యంగన స్నానమాచరిస్తూ నలుగుపిండితో వినాయకుడిని చేసింది. ఆ తనయుడు తమ తనయుడేనని తెలియని శివపరమాత్మ ఆ బాలుడితో వాగ్వివాదంలో ఆ వినాయకుడి తల నెరికి ఆ తరువాత తన అనుగ్రహంతో గజాననుణ్ణి చేసి పునరుజ్జీవింపచేశాడు. ఆ గజముఖ విఘ్నేశ్వరుడు ఈ ఆలయంలో ఒక ఉపాలయ దేవునిగా పూజలందుకుంటున్నాడు. బెంగళూరు శివోహం శివ మహాదేవ్ మందిరంలో వినాయకుడు ఓ అపురూపమైన దర్శనాన్ని ఇస్తున్నాడు. తన తండ్రిగారైన పరమేశ్వరుణ్ణి దర్శించుకొని వచ్చిన భక్తులను తాను కూడా కరుణా కటాక్షాలతో ఆశీర్వదిస్తూ అర్చనలందుకుంటున్నాడు. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూ ఫలచారు భూషణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సర్వభూత గణాలు సకల లోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. మన పనుల ఆటంకాలకు కారణమయ్యే విఘ్నాలను వినాశనం చేసే ఉమాసుతుడు వినాయకుడు. ఈ వినాయకుడు తన తండ్రి కొలువైన బెంగళూరు శివోహం శివమందిరంలో సిద్ధి వినాయకుడిగా మనకు దర్శనమిచ్చి ధన్యులను చేస్తున్నాడు. శివోహం మందిరాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇదే ఆలయంలో ఉపాలయ దేవతగా కొలువైన గణపతిని పరమ భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారు. ఈ వినాయకుణ్ణి సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధిప్రదాయక అని ప్రియమారా పిలుచుకుంటారు. చతుర్భుజుడై రెండు చేతుల పాశాంకుశాలను అభయమోదక హస్తాలతో ఆసీనుడై ఉంటాడు ఈ సిద్ధిప్రద వినాయకుడు. బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో నిర్మితమైన అపూర్వ శిల్పకళా విశేషాల శివోహం శివమందిరంలో మరో విశిష్ట మందిరం 12 జ్యోతిర్లింగాల ఉపమందిరాల సమాహారం. మరో విశేష దర్శనం పంచధామ్ యాత్రానుభూతుల ప్రత్యేక మందిరం. శివోహం శివమందిరంలోకి అడుగుడిన తీర్థయాత్రికులు ఓ అనిర్వచనీయమైన లోకంలోకి అడుగిడినామన్న అనుభూతి కలుగుతుంది. ఒక పక్క 12 జ్యోతిర్లింగాలను 12 క్షేత్రాలకు వెళ్లకుండానే చూడగలగడం, పంచధామ్ యాత్ర చేయకుండానే చేస్తున్నంత దివ్యానుభూతి ఈ ఉపాలయాల వల్ల కలుగుతుంది. ఈ శివోహం శివమందిర సందర్శకులకు అడగకుండానే లభించే దివ్యమైన వరం 12 జ్యోతిర్లింగాల్ని ఆయా క్షేత్రాలకు వెళ్లకుండానే ఈ మందిరంలోనే దర్శించుకోగలగడం. ఓ ప్రత్యేక మందిరంలో ఈ 12 జ్యోతిర్లింగాలను అమర్చారు. రంగురంగుల విద్యుద్దీపకాంతుల వెలుగుల్లో జ్యోతిర్లింగాలను చూసి తరించే ఏర్పాటు చేశారు.
మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగినవో. ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారము. శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. అదే తీరులో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి దూరదూర ప్రయాణాలు చేసి వెళ్లే పంచధామ్ యాత్ర విశేషాలను కూడా ఇదే మందిర నిర్వాహకులు అత్యద్భుతంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ అనే 5 శివమహాక్షేత్రాల దర్శనాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారు. వాటిని కూడా సందర్శించి నిజంగానే ఆ పంచధామాలకు వెళ్లిన అనుభూతిని పొందుతారు. ఈ ఆలయంలో కొలువైన ఇతర దేవీ దేవతల దర్శన భాగ్యంతో పాటు మరో అద్భుత మందిరం నవగ్రహ మందిరం. గ్రహాల మధ్య విహరిస్తూ ఆ 9 గ్రహాలను అర్చించుకుంటున్న తీరులో ఈ నవగ్రహ మందిరం ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేశారు. ఆ విశిష్ట నవగ్రహాలయాన్ని మనము చూద్దాం. విశ్వ వినువీధులలో పరుగులిడుతూ సంచరిస్తూ మన గ్రహగతులను నిర్ణయించే నవగ్రహాల దర్శనం ఓ అపురూప వినూత్న పద్ధతిలో దర్శింపచేస్తున్నారీ ఆలయ నిర్వాహకులు. ఆ వైచిత్రిని మనము చూసి తరిద్దాం. ఈ శివోహం శివమందిరంలో మరో అద్భుతమైన విశేషం నవగ్రహ మంటపం. మనం ఏ ఆలయంలోనైనా 9 మంది గ్రహాది దేవతల ప్రతిమలతో వాస్తుయుక్తంగా ఏ దిశలో ఏ గ్రహదేవత ప్రతిమ ఉండాలో ఆ దిశలో ప్రతిష్ఠితమై నవగ్రహ మండపాలుగా ఉండడం చూస్తాం. కానీ ఈ శివోహం శివమందిరంలో చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక విశ్వాంతరాళంలో తిరుగాడే గోళాల మధ్య నవగ్రహాల సంచారాల నడుమ ఒక ప్లానెటోరియం వలె ఆలయ సందర్శకులు నవగ్రహాది దేవతల్ని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం విశేషం. ఆదిత్య, సోమ, కుజ, గురు, శుక్ర, శని, రాహుకేతు గ్రహాలను పూజించుకుని తమ తమ గ్రహదోషాలను నివారించమని కోరుకుంటారు భక్తులు. దేశంలో మరెక్కడా ఇటువంటి ఏర్పాటు లేని విధంగా ఉన్న ఈ నవగ్రహ మందిరంలోకి వెళ్లిన తీర్థయాత్రికులు ఓ అనిర్వచనీయమైన అనుభూతిని స్వంతం చేసుకుంటారు. పరమ విశేషాల పరమేశ్వరుని కోవెల ఈ శివోహం శివమందిరం. ఈ శివమందిరం ఉన్న క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకుంటారు. ఆ బెంగళూరు మహానగరిలో ఈ శివోహం శివమందిరానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. శ్రీ శివోహం శివమందిరానికి చేరుకోవడానికి దేశంలోని ఏ ప్రాంతం వారైనా కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకి రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో చేరుకుంటారు. కెంపగౌడ బస్టాండ్కి, మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి చేరుకున్న వారు విమానాశ్రయం వెళ్లే దారిలో నిర్మితమైన ఈ శివోహం శివమందిరానికి స్థానిక వాహన సౌకర్యాలతో చేరుకుంటారు. హైదరాబాదు నుంచి వెళ్లే యాత్రికులు మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురాల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, పలమనేరు, ముల్బాగల్, కోలార్ల మీదుగా బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎయిర్పోర్టు దారిలో ఉన్న శివోహం శివమందిరానికి స్థానిక వాహనాల్లో చేరుకుంటారు. బెంగళూరులోని ఈ శివోహం శివమందిరం అద్భుతాలు, పరమ పూజ్యనీయాలు 1 కాదు 2 కాదు, లెక్కలేనన్ని. శివ మహాదేవుని విరాట్ విగ్రహం, మూల విరాట్, ఉపాలయ మందిరాలు ఎన్నో విశేషమైనవిగా యాత్రికుల మనసును ఆహ్లాదపరుస్తాయి. వారి మనస్సులలో శివభక్తి పారవస్యాన్ని నింపుతాయి. ఆ ఆలయ పరమేశ్వరుని త్రినేత్రాలు దయావృష్టిని కురిపించాలని, కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరించాలని కోరుకుందాం. ఈ అత్యాధునిక ఆలయ దర్శనం భక్తి ముక్తిలతో పాటు జీవానురక్తిని కలిగించగలదని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.